తల్లి ఒడిలోనే. ఇది దీని చరిత్ర. ఎందుకంటే ఇది స్వార్థం లేని సిద్ధాంతం. ఇది స్వార్థం లేదు. ముందు పార్టీలు చేరేటువంటి మనకు తెలవకపోవచ్చు, నాకైతే పూర్తిగా తెలవదు. నేనేదో అయ్యి రాస్తూ ఉండేవాడిని అప్పట్లో పూర్తిగా. కానీ మంచి పార్టీ అనేది తెలుసు. చదివి ఎవరు కూడా ఒక్కోళ్ళు ఒక్కో అట్రాక్షన్తో చేరాం, ఒక్కోళ్ళు ఒక అట్రాక్షన్. ఇప్పుడు ఆయన ఏఐసీ పేరుతో ఉండొచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు అంటే వీళ్ళ కుటుంబాలే మొదటి నుంచి, ధర్మభిక్షణ గారు వాళ్ళు మొదటి నుంచే ఉన్నారు, మాలాంటి వాళ్ళకి మధ్యలో వచ్చాం, పద్మ గారి కుటుంబాలు కూడా మొదటి నుంచే అనుకుంటా. కానీ సిద్ధాంతం తెలిసి రాసిన వాళ్ళం కాదు. నేనైతే సిద్ధాంతం ముందు నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఏదో ప్రొఫెసర్ లాగా నేను చెప్పలేను. కానీ సామాన్యుడి భావాలకు అనుగుణంగా మనం అధ్యయనం చేసి సామాన్యుడికి మన పార్టీలో ఉన్న ఎసెన్స్, సారాంశం ఏంటి చెప్పగలగాలి. అది ఆ విధంగా మీరు కూడా తర్ఫీదయ్యి ఒకడు మరొక ముగ్గురినన్నా తయారు చేయమని కోరుతూ ఈ 76వ ఈ విలీన దినోత్సవ సందర్భంగా అసువులు బాసినటువంటి ఈనాడు చరిత్రలో ప్రతి ఒక్కడి నాలుగు మీద ఇవాళ చర్చ జరుగుతున్నటువంటి విలీన దినోత్సవానికి కానీ దీనికి మూల కారకులైనటువంటి అమరులైనటువంటి కమ్యూనిస్టులందరికీ మనం నిజమైనటువంటి నివాళులు అర్పించాలంటే చరిత్రలో మనం పేజీ ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, పేజీ మరుగున పడరాదు. అందుకని మనందరం కూడా శపథం తీసుకుని ఎర్ర జెండాని మరింత ఎరుపెక్కిద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాం.